తెలంగాణ ఉద్యమంలో సాంస్కృత్యమం కావాలి కాబట్టి దాన్ని తెలంగాణ జాగృతి స్టార్ట్ చేసింది. రేట్ ఇప్పుడు జాగృతి బంద్ అయిపోయినట్టేనా? అంటే బంధన ఏం లేదు, ఉద్యమంలో ఉన్నంత ఊపు ఇప్పుడు ఉండదు. ఉద్యమంలో అప్పుడు అన్ని వర్గాల ఇప్పుడు అందరూ పనిచేసారు. అట్లా తెలంగాణ జాగృతి ఒక వర్గంగా ఒక సాంస్కృతికంగా తెలంగాణ జాగృతి పనిచేసింది. దాని తర్వాత 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉన్న పని ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయలేరు కాబట్టి అప్పుడు తను ఏం ఆలోచన చేసిందంటే, ఏదైతే అప్పుడు పనిచేసిన యువత ఉన్నది, ఏదైతే పనిచేసిన మహిళలు ఉండరో, ఏదైతే పనిచేసిన ఉద్యమకారులు అవుతుండ్రో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో తను సొంతగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది. ఏదైతే వాళ్ళందరూ కూడా ఉద్యమం అందరూ పదవుల కోసం ఆశించిన వాళ్ళు కాదు, ఉద్యమం కోసమే పనిచేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా సెట్ చేయాలన్న ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఒక 15 నుంచి 20 వేల మందికి ట్రైనింగ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని 14-17 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మొత్తం పెద్ద ఎత్తున పనిచేసిండ్రు. వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలనో అంతవరకు చేసిండ్రు. ఆ విధంగా ఉద్యమంలో ఎట్లా పనిచేయాలని ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిండ్రు. ఇప్పుడు రాజకీయంగా మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చినాం. తెలంగాణ జాగృతి అయితే ఏదైతే ఏ ఇష్యూ మీద తీసుకొని కొట్టాడగలుగుతామో, ఏ ఇష్యూ మీద కొట్టాడే అవకాశం ఉందో ఆ ఇష్యూ మీద పనిచేసుకుంటూ పోతారు తప్ప ఎప్పుడు కూడా ఆగిపోయేది కాదు. అవసరాన్ని బట్టి పైకి బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థనా? 100%. 100%. అన్న మీ పార్టీ మంచిగా ఉందా? బీఆర్ఎస్ పార్టీ 100 మంచిగా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా మీటింగ్ అయింది. మన మీటింగ్ బ్రహ్మాండంగా అయింది. 100% బ్రహ్మాండంగా అంటే అన్న ఏదైతే మేము కోరుకున్నామో, ఏదైతే ప్రజల నుంచి రావాలనుకున్నామో, ఏదైతే ప్రజలు ఆశించారో ఆ స్థాయిలో మీటింగ్ సక్సెస్ అయింది. ఎంతమంది వచ్చారు అనుకుంటారు మీరు? 15 లక్షల మంది. 15 లక్షల మంది 15 లక్షల మంది వచ్చారని అనుకుంటారు కదా. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు? ఈ ఒక్కొక్కరికి ఇస్తానికి ఈ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులు కూడా సరిపోవు. ఒక్కొక్కరికి ఇచ్చి తెచ్చేంత పరిస్థితి ఉండదు. ఉద్యమానికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ బాండింగ్ ద్వారా కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కేసీఆర్ గారు ఈ తెలంగాణ సమాజానికి ఏం చెప్తారు అనే ఆశతో వచ్చారు. అంతే తప్ప పైసలు ఇచ్చి తెచ్చిన విషయం, పైసలు ఇస్తే అంతమంది ఏడికి రారు. 1000-2000 మంది తేవాలంటే పైసలు ఇచ్చి తేవాలంటే చాలా కష్టం. అంతమంది స్వచ్ఛందంగా వచ్చారు. పార్టీ పిలుపు మేరకు వచ్చింది. పార్టీలో మాకు స్ట్రెంత్ ఉంది. పార్టీలో 60 లక్షలు మాకు మెంబర్షిప్ ఉంది. అన్ని జిల్లాల్లో పార్టీ క్యాడర్ ఉన్నది. క్యాడర్ అంతా కూడా ఆ రోజు పండుగ, పుట్టినరోజు ఏదైతే 2000 మొదలుపెట్టినో 25వ సంవత్సరాల పండుగ. అది పండుగ కాబట్టి ఇలా మీ ఇంట్లో దసరా పండుగ చేస్తే ఎట్లా వస్తారు అందరూ సంతోషంగా? అట్లనే దానికి నేను కిరాయిలు ఇస్తే రారు కదా, ఇంటికి చుట్టాన్ని పిలిస్తే. అట్లనే సొంతగా వచ్చిర్రు. పండగ కాబట్టి వేరే కార్యక్రమం వేరు. ఇది 25 సంవత్సరాల పండగ కాబట్టి అందరూ స్వచ్ఛందంగా కదిలి వచ్చిర్రు కాబట్టి 15 లక్షల మంది అయినరు. కానీ కేసీఆర్ ఊహించినంత పెద్ద ఎత్తులో మాట్లాడలేదు, సంతృప్తి పరచలేదు ప్రజల్ని ఆ మీటింగ్ ద్వారా అని అన్నది వినిపిస్తుంది. నేనేం చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు ఏం చెప్పాలనుకున్నాడో చెప్పిండు. ప్రజలు ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకు. ఎందుకంటే కేసీఆర్ గారిని చూడంగానే ఆయన స్పీచ్ ఉద్యమందే గుర్తు చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఉద్యమంలో ఏదైతే ఉన్నాయో, ఉద్యమంలో పంచ్ డైలాగ్స్ కానీ, ఉద్యమంలో ఉన్నటువంటి ఊపు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ నిరాశ నిస్పృహ ఉంటుంది. అంతే తప్ప ఈ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక సీఎంగా పనిచేసింది కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నది క్లియర్గా గంట సేపు ఆయన క్లియర్గా చెప్పిండు. కొంతమంది తిడితేనే సంతోషపడతారు అన్నట్టు కాకుండా ఏదైతే